నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన స్వీట్ హోమ్ ధారావాహిక నుండి రెండవ భాగం వినేద్దామండి. విమల సిగరెట్లలో ఎంత సాధించిందో పేకాటలను అంతే సాధించింది. ముగ్గుణ్ణి హడలగొట్టాలని వంటింట్లో భయంకరమైన ధ్వనులు సృష్టించి కొన్నాళ్ళయ్యాక గిన్నెలకు మాటలు వేయించింది. ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి బుచ్చి చెవులు పరీక్ష చేయించాలని నిత్యం అనుకుంటూనే ఉంది. మాటల గిన్నెలు మళ్ళీ విసరటం ఇష్టం లేకపోవటం చేత వంటిల్లు, తద్వారా ఇల్లు ప్రశాంతతతో అలరారుతున్నాయి. విమల మాత్రం మోకాళ్ళ మీద తలపెట్టుకుని కూర్చుంది. ఆ పూట విమల, ఏం చేస్తున్నావే, ఎక్కడా అంటూ వచ్చాడు మధుసూదనం. విమల చటుక్కున లేచి ఆనందంగా ఎదురు వెళ్తూ, ఎన్నాళ్ళకొచ్చావురా, ఎన్ని ఉత్తరాలు రాశాను, పొరుగుళ్ళో ఎలా ఉన్నారో ఏమిటో నీకేం పడుతుంది అంటూ నిష్ఠూరాలాడుతూనే ఆహ్వానించింది అన్నని. కుశల ప్రశ్నలు అవి అయ్యాక, అవును కానీ అన్నయ్య, నీ ఫ్రెండ్ చూసావా, ఏం చేస్తున్నాడో, మంచివాడు మంచివాడు అన్నావుగా అంది వెటకారంగా. ఏం చేస్తున్నాడు? నా ఫ్రెండ్గా ఉన్నప్పుడు మంచివాడే, నీ మొగుడై చెడిపోయాడేమో అన్నాడు. నిజమేరా, నేనే తెలివి తక్కువ పనిచేశాను మొదట్లో. సెలవు రోజు వచ్చిందంటే తిండి తిప్పులు మానేసి ప్యాకెట్తో పొద్దు పుచ్చుతున్నాడు అంది. హేవిటి బుచ్చిబాబే, ప్యాకాటే సంభ్రమంగా చూశాడు మధుసూదనం. విమలకి ఒళ్ళు మండింది. ఏమిట్రా నీ ఆనంద పారవస్యం, కాస్త కష్టసుఖాలు అర్థం చేసుకోమంటూ ఉంటే. సరే చెప్పు, వింటాను, ముందు నీ కష్టాలు చెప్పు అన్నాడు. ఒకటా, అన్నీ అవే. ఒక సినిమా లేదు, షికారు లేదు, ముద్దు లేదు, ముచ్చట లేదు, మాట లేదు, మంచి లేదు, కోర్టు పేకాట తప్పితే ఇంకో లోకం లేదు. ఎందుకన్నా మంచిదని ఉన్నవి లేనివి కలిపేసి గబగబా చెప్పేసింది. ఆగాగు, మీ ఆయనకు నువ్వేం చెప్పలేదా అడిగాడు. చెప్పాను, వినలేదు. వినేంతగా చెప్పలేదా? నువ్వు కోపంగా చెప్పావా? మరి కోపంగా చెప్పకపోతే నెమ్మదిగా చెప్తే వినక్కర్లేదా? ఎందుకు వినద్దు, వినాలి. వినే రకమేనే బుచ్చిబాబు. ఒకసారి అన్నం వండటం మానేయకపోయావా అన్నాడు. అమ్మో, మరి నాకు పిల్లాడికో అంది. మీరిద్దరూ గప్చిప్గా తినండి. అయ్యో, అదేం పనిరా? రెండు అలక సాగించకపోయావా? అది అయ్యింది. మాట్లాడకుండా కూర్చుంటే ఇంకెప్పుడు వెళ్ళని అంటాడు. మర్నాటి నుంచి అదే పని. ఒకసారి గట్టిగా ఏడవలేకపోయావా? ఆ ఏడుపు రాదు కదా నాకు అంది. సరే, ఒకసారి గట్టిగా తిట్టకపోయావా? తిడితే ఏం బాగుంటుంది? నువ్వు మెత్తగా చెప్తే అతను బుద్ధిగా వినాలి, అంతేనా? నువ్వు సరిగ్గా గ్రహించావు. అయితే పో, నీ కర్మ, నీకు నిజమైన కోపం లేదని తేలుతోంది అన్నాడు. బాబు అలా అనకురా, నువ్వు చెప్పు, కాస్త గట్టిగా మందలించి వింటాడు. వినకపోతే నువ్వు నాతో వచ్చేస్తావా? అలా అయితే ఈ మొద్దబ్బాయి మరీ పాడుతాడు. నీకంత గారం అయితే వాడు ఎలా చేస్తే అలా నోరు మూసుకుని ఊరుకోరాదు అన్నాడు మధుసూదనం. అలా అనకురా అన్నయ్య, నువ్వు కొంచెం చెప్పరా. చెప్తాలే రాని. సాయంత్రం 6 గంటల వేళ ఆఫీస్ నుండి వచ్చాడు బుచ్చిబాబు. ఇద్దరికి కాఫీ టిఫిన్లు ఇచ్చి అన్నగారికి సైగ చేసి వంటింట్లో దూరి పనుల్లో మునిగి వంట చేసి అన్నీ సర్ది స్నానం చేసి సింగారించుకుని బయటకు వచ్చి వీధి గదిలో దృశ్యం చూసి కొయ్యపారిపోయింది. మధుసూదనము బుచ్చిబాబు సిగరెట్లు కాల్చి గుట్టలు పోస్తూ ప్యాకెట్లో మునిగున్నారు. విమల గాజులు చప్పుడు విని మధుసూదనం తలెత్తాడు హుషారుగా. మీ ఆయన ముద్దబ్బాయి కాడే విమల, ప్యాకెట్ల మంచి ఎక్స్పర్ట్ అయ్యాడే అభినందిస్తున్నట్టుగా చూశాడు. నీకు చెప్పింది ఇదా నా కర్మ అంటూ నెత్తి బాదుకుంది విమల. అన్నగారు వెళ్ళిపోయాక మళ్ళీ భర్తగారి ఆలోచనలతోనే వారం రోజులు గడిపింది విమల. అసలు పెళ్లికి ముందు అతనితో తను మొదట మాట్లాడినప్పుడు నేనే మాట చెప్తే అది వినాలి, నాకు ఇష్టం లేని పనులు చేయకూడదు అని షరతు పెట్టాల్సింది. షరతు లేదు, చట్టుబండలు లేదు. పాదాల దగ్గర చోటు అడిగింది కర్మ. పాదాల దగ్గర చోటు ఇంకేమనగలదు ఈ మనిషిని? పడి ఉండాల్సిందే ఆ పాదాల దగ్గర. ఆ రోజు రాత్రి 9 దాటినా ఇంటికి రాలేదు బుచ్చిబాబు. విమలకు బాగా కోపం వచ్చింది. కోపంతో తల చుట్లిపోతుందేమోనన్నంత కోపం వచ్చింది. 10 దాటాకొచ్చాడు. ఏమీ మాట్లాడకుండా అన్నం తినకుండా గదిలోకి పోయి నిద్రపోయాడు. ఆలస్యంగా వచ్చినందుకు ఏదో వంకర టింకర జవాబైనా చెప్పుకోలేదు. తనేమైనా అడుగుతుందేమోనని తిండి కూడా మానుకుని పడుకున్నాడు.
ఇంత మొండి మనిషిని ఇంకేం చేయగలం? ఆలోచనలతో తల 2 చెక్కలవ్వటమే మిగిలింది. తెల్లారగట్ల పని మనిషి వచ్చి వాకిట్లో ఉన్న గిన్నెలు తోమి వాకిలి ఊడ్చి విమల వాళ్ళ గది కిటికీ దగ్గర నిలబడి, అమ్మగారు వెళ్తున్నాను, తెల్లారిపోతుంది లేగండి అని చెప్పి వెళ్ళబోయింది. ఇంతలో పాల మనిషి వస్తే ఒక గిన్నెలో పాలు పోయించి ఆ గిన్నె మీద ఇంకో గిన్నె బరువు పెట్టి గుమ్మం పక్కన పెట్టి వెళ్ళిపోయింది. బారెడు పొద్దెక్కిన తర్వాత మెలకు వచ్చింది బుచ్చిబాబుకి. కొంచెం లేచి మళ్ళీ బద్ధకంగా మేను వాల్చాడు. వంటింట్లో నుంచి ఎలాంటి చప్పుళ్ళు వినరావటం లేదు. వంటిల్లు గుర్తు రావటంతో రాత్రి తను అన్నం మానేయటం, చాలా ఆలస్యంగా రావటం, విమల కోపం చూపులు అన్నీ గుర్తొచ్చి గుండె దడదడలాడింది. లేచి బయటకు వెళ్ళటానికి సిగ్గేసింది. విమలకి ఎలా మొహం చూపించటం? ఆలోచిస్తూ గది గోడలు పరికిస్తూ ఉంటే టేబుల్ మీద పెన్ను, అడుగునేవో కాగితాలు కనిపించాయి. విమల మళ్ళీ ఏదో పిచ్చి కథ రాసి ఉంటుంది. కోపం అది పోతే చదివి వినిపిస్తుంది. ఈసారి శ్రద్ధగా వినాలి. ఎప్పటిలా ఎందుకు ఇలా హైరాణ పడతావు చెప్పు? కథలు రాసేవాళ్ళు బోలుడు మంది ఉన్నారు. హాయిగా కావలసినన్ని పత్రికలు కొనుక్కొని చదువుకోరాదు అని హాస్యానికైనా నిరుత్సాహపరచకూడదు. రాత్రి తను మరీ ఆలస్యంగా వచ్చాడు. ఈ ఒక్కసారికి విమల క్షమిస్తే చాలు. ఇక ఆ క్లబ్ ఛాయలకు వెళ్ళడు, ఆ స్నేహితులతో కలవడు. ఎంత ఒట్టంటే అంత ఒట్టు. బుజ్జిగాడు లేచాడు. నిద్ర కళ్ళతోటే మంచం దిగి కళ్ళు నిలువుకుంటూ గదిలో నుంచి వంటింట్లోకి వెళ్ళాడు. కాసేపటికి అమ్మా అని రాగవెత్తుకున్నాడు. బుచ్చిబాబు తటపటాయిస్తూనే లేచాడు. నెమ్మదిగా బయటకు తొంగి చూశాడు. కొడుకు వచ్చి చుట్టేయగానే ఊరుకో ఊరుకో అంటూ ఎత్తుకున్నాడు. వంటింట్లోకి వెళ్ళాడు. పొయ్యి స్టవ్ ఏది వెలగటం లేదు. వాకిట్లోకి చూశాడు. బాత్రూంలోకి కూడా తొంగి చూశాడు. విమల లేదు, ఎక్కడా లేదు. విమల జాడైనా లేదు. ఏమైంది? ఎక్కడికైనా వెళ్ళిందా? మామగారింటికి వెళ్ళుంటుంది, పిలిస్తే. రాని ఏం పని మీద వెళ్ళిందో తానే వస్తుంది. ఊరుకోమ్మా, అమ్మ వస్తుందిలే అంటూ కొడుకుని ఎత్తుకుని తిప్పుతూ బుజ్జగిస్తూ పచారులు సాగించాడు. వెనక గుమ్మం పక్కన గిన్నెలు కనపడితే అన్నీ తెచ్చి వంటింట్లో పెట్టాడు. పాల గిన్నె మీద మూత పెట్టి అలమారలో పెట్టాడు. పాలు ఇంత చక్కగా దాచినందుకు విమల చాలా సంతోషిస్తుందని కొంచెం ధైర్యం కలిగింది. మా అమ్మమ్మ ఈ గ్లాసుతో పంచదార ఇమ్మందండి అంటూ వచ్చింది మా అమ్మగారి మనవరాలు, 6 ఏళ్ల పిల్ల. బుచ్చిబాబు తెల్లబోయాడు. మా విమల మీ ఇంట్లో లేదు అన్నాడు. లేదండి, మా ఇంటికి రాలేదు, పంచదార ఇమ్మందండి మా అమ్మమ్మ. బుచ్చికి కంగారు మొదలైంది. విమల ఏమైంది? ఇంకెక్కడికి వెళ్ళుంటుంది? రాత్రి బాగా కోపం వచ్చిందేమో. ఆలోచనలో ఉండగానే పంచదార ఇమ్మందండి మా అమ్మమ్మ. మీ అమ్మమ్మను తగలయ్యా అనుకుంటూ పిల్లాడిని దించి వంటింట్లో గిన్నెలన్నీ తన్నేసి కళ్ళజోడు తెచ్చిపెట్టుకుని జాగ్రత్తగా డబ్బాలన్నీ వెతికి చిటికెడు పంచదార నోట్లో వేసుకుని రుచి చూసి గ్లాసు నిండా పంచదార పోసిచ్చాడు. వెళ్ళు వెళ్ళు, విమల మా ఇంట్లోనే ఉందిలే అంటూ వీధి తలుపులు బిగించాడు. హఠాత్తుగా టేబుల్ మీద కాగితాలు గుర్తొచ్చాయి. గబగబా గదిలోకి వెళ్ళి ఆ కాగితాలు తీశాడు. 2 పేజీల ఉత్తరం. బుచ్చిబాబుకు దడ పుట్టింది. కళ్ళజోడు సర్దుకుని గబగబా చదివాడు. ఉత్తరం కొంతవరకు అయోమయంగా సాగింది. విమల చాలా బాధపడుతూ రాసినట్లు అర్థమైంది. మిమ్మల్ని నేనెంత ప్రేమించానో భగవంతుడికి తెలుసు. మీరు భర్తగా లభించటం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. మీలో మంచితనం నన్నంత ఆరాధింపచేసింది. మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రేమిస్తూ లాలిస్తూ జీవితం అంతా ప్రశాంతంగా నిశ్చింతగా హాయిగా సుఖంగా గడుపుతానని కలలు కన్నాను. కానీ భగవంతుడు నాకేదో శాపం కూడా ఇచ్చాడు. మీకు నేను నా మాటలు వెగటవుతున్నాయి. క్రమంగా మన బంధం బలహీనమవుతోంది. కొన్నాళ్ళు పోతే అది ఎలాగో తెగుతుంది. అదేదో ఇప్పుడే జరిగితే మంచిదనిపించింది. కొంతకాలం మనం ఎంతో హాయిగా గడిపాము. ఇప్పుడు ఆర్థికంగా మానసికంగా అన్నీ ఇబ్బందులే. మీరు సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారన్న భయం ఉన్నా మిమ్మల్ని బాధ పెట్టలేక నా బాధ నేను భరించాను. పేకాటకు అలవాటు పడి డబ్బు ఇబ్బందులు తెచ్చిపెట్టినా ఎప్పుడో ఒక మంచి రోజు వస్తుందనే ఆశతో ఇప్పటిదాకా సహించాను. సంసారం మీ ఒక్కరికే సంబంధించింది కాదు. దాంపత్య ధర్మంలో ఇద్దరికీ కొన్ని హద్దులుంటాయి. ఎప్పుడూ ఒక్కరే రాజీ పడుతూ ఉండటం ఏ సంసారానికి సుఖప్రదం అవ్వదు. వారం రోజుల కిందట మా అన్నయ్య వచ్చినప్పుడు నా బాధంతా విని
బుచ్చిబాబు మారకపోతే నువ్వు నాతో వచ్చేస్తావా అన్నాడు. అప్పుడు ఆ మాటలు ఎంత మొరటుగానో అనిపించాయి నాకు. కానీ ఇప్పుడు అవే నాకు మార్గదర్శకాలు. నేను పుట్టి పెరిగిన నా జన్మస్థానానికి, ఏ వ్యసనాలు లేని నా మంచి మనుషుల మధ్యకు వెళ్ళిపోతున్నాను. పిల్లాడి కోసం రేపు మా అన్నయ్యను పంపుతాను. పేకాడే భర్తతో నేను జీవితాన్ని కోరుకోలేదు. దాన్ని సహించలేనని ఇప్పటికి నాకు అర్థమైంది. ఇక మీరు నా నుంచి స్వేచ్ఛతో రోజంతా పేకాడుకుంటూ తాగుడు కూడా నేర్చుకుని, ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా నేర్చుకుని సంతోషంగా కాలం గడపండి. నేను నా పిల్లాన్ని పెంచుకుంటూ మా ఇద్దరి కోసం నా కాలం గడుపుతాను. మీ నుంచి ఒక్కరోజు దూరాన్ని కూడా ఊహించలేని నేను జీవితమంతా మీకు దూరంగా ఉండదలుచుకున్నాను. విమల. శాంతం చదివాడు కానీ బుచ్చిబాబు మెదడేమి పని చేయలేదు. స్తంభించిపోయింది. కాళ్ళు చేతులు ఆడలేదు. అంత అబద్ధంలాగా అయోమయంగా అయింది. విమల విమల వెళ్ళిపోవటమా? భగవంతుడా, ఏమిటి శిక్ష? నాన్న, అమ్మేది? బుచ్చిబాబు వినిపించుకోలేదు. చదివిన పంక్తులే మళ్ళీ చదువుతూ కొత్త అర్థాలు ఏమైనా స్ఫురిస్తాయేమోనని ఆలోచిస్తూ నించున్నాడు. అమ్మాయి విమలా అంటూ మామగారి వచ్చింది. కంగారు పడిపోయాడు బుచ్చిబాబు. ఉత్తరాలు డస్కులో పెట్టి కళ్ళు తుడుచుకుని కళ్ళజోడు మళ్ళీ పెట్టుకుని బయటకొచ్చి తలుపులు తీశాడు. విమల లేదు అబ్బాయి అడిగిందామె. ఉందండి. ఆహా, లేదండి. మా కుర్రముండొచ్చి విమలత్త వాళ్ళింట్లోనే ఉందిటా అంది. వాళ్ళింట్లో ఉండటం ఏమిటో అడుగుదామని వచ్చానబ్బాయి. లేదులేండి, ఊరెళ్ళింది. అయ్యో, చంటి వెధవని తీసుకువెళ్ళలేదు? లేదు, నేనే ఉంచమన్నా. వాళ్ళ అమ్మమ్మకి బాగలేదని. వెళ్తున్నాననే మాట మాత్రమేనా చెప్పింది కాదే. నేనే చెప్పొద్దన్నానండి, మీరు కంగారు పడతారని. అదేమిటి, నాకెందుకు కంగారు? ఇంతకీ పిల్లాడికి పాలు వెచ్చబెట్టిచ్చావా? ఇచ్చా. లేదండి, లేదు. ఎలా ఇవ్వాలో నాకు తెలీదు. నీ ఒంట్లో బాగా లేదేమిటబ్బాయి? అవునండి, జ్వరంగా ఉంది. అలా చెప్పు, నెమ్మదిగా పడుకో. పిల్లాడిని నేను తీసుకువెళ్తా. రారా, మీ అమ్మ వచ్చేదాకా మా ఇంట్లో ఉందువు గాని. కుర్ర నాగమ్మని వదిలేసి వెళ్ళిపోయిందా అవ్వ అంటూ పిల్లాడిని తీసుకుని మామగారు వెళ్ళిపోయింది. బుచ్చిబాబుకు బావురుమని ఏడవాలనిపించింది. విమల ఎంత పని చేసింది? ఇంత అన్యాయమా? బుద్ధి లేక తనేదో చేశాడు. తల వాచేలా చీవాట్లు పెట్టరాదు కాదన్నాడా? అంత మాత్రానికి ఇంత ఘోరమా? వదిలేసి వెళ్ళటమా? బుచ్చిబాబు ఇంకా అనుమానంగా ఇల్లంతా తిరిగాడు. విమల నిజంగా అంత పని చేస్తుందా? ఎప్పుడూ కోపంగా ఒక్క మాట కూడా అనని మనిషి విమల మళ్ళీ తనకి ఎన్ని జన్మలెత్తితే దొరుకుతుంది? కంఠం వరకు దుఃఖం వచ్చేసింది బుచ్చిబాబుకి. పిల్లాడి కోసం మధు వస్తాడా? అతని మొహం ఎలా చూడటం? 2 చేతుల మధ్య తల పట్టుకుని కూర్చున్నాడు. నా కర్మ అంటూ విమల ఎప్పుడూ అలాగే కూర్చునేది. నిజంగా విసిగిపోయింది తనతో. ఆ పగలెంతో దీర్ఘంగా గడిచింది. మామగారు వచ్చి 2-3 సార్లు పలకరించింది. బుచ్చిబాబు గది కదలకుండా కూర్చున్నాడు, ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తూ. నిన్ను ప్రేమించడం ఎప్పుడు హఠాత్తుగా మానేస్తాను అంది విమల ఒకసారి. ఆ మాటలు కొట్టిపారేశాడు. అన్నంత పని చేసింది. విమల లేకపోతే, విమల ప్రేమ లేకపోతే తానెందుకు? చచ్చిన వాడితో సమానం. సాయంత్రమై బాగా చీకటి పడింది. ఇల్లంతా అంధకారంతో నిండింది. ఎవరో వీధి తలుపు కొట్టారు. బుచ్చిబాబు అంటూ. అది మధు కంఠం. చటుక్కున లేచాడు బుచ్చిబాబు. లైటు వేసి తలుపు తీశాడు. అప్పుడే పడుకున్నావా అంటూ వచ్చాడు లోపలికి మధు. బుచ్చిబాబు మాట్లాడలేదు. కాసేపటికి బలవంతంగా నోరు పెగల్చుకుంటూ, నువ్వు ఇంటి దగ్గర ఎప్పుడు బయలుదేరావు అన్నాడు ఆతృతగా. ఏం, మధ్యాహ్నం 3 గంటలకు మెయిల్లో వచ్చాను. మధు చాలా గంభీరంగా అన్నాడు. బుచ్చిబాబు భయంగా, విమల అక్కడికి రాలేదా అన్నాడు. వచ్చింది, అంతా చెప్పింది. పిల్లాడి కోసమే వచ్చాను. ఏవి, వాడి బట్టలు అవి ఇయ్యి. 1 గంటలో బస్సు ఉంది, వెళ్ళాలి. మధు చాలా కోపంగా ఉన్నట్టు మాట్లాడాడు. మధు, నేను వస్తాను పద, విమలతో మాట్లాడాలి. ఏమో, విమల ఒప్పుకోదనుకుంటాను. కాదు, విమల కాళ్ళ మీద పడతాను. నా తప్పులన్నీ ఒప్పుకుంటాను. అయినా బుచ్చిబాబు, పరిస్థితి ఇంతవరకు తెచ్చుకోవటం మంచి పనేనా? బుచ్చిబాబు తల వాలేశాడు.
నీ ప్రవర్తన గురించి నువ్వే ఆలోచించుకోలేవా? పేకట మంచిది కాదని నీకు తెలీదా? ఒకరు చెప్పాలా? పోనీ చెప్పిందిగా విన్నావా? ఇక మీ ఇద్దరికి కుదరదు, ఎవరి దారిని వాళ్ళు ఉండండి. విమల సరిగ్గానే ఆలోచించింది, మంచి నిర్ణయమే తీసుకుంది అన్నాడు. మధు, నేనేం చెప్పను. నీ మొహం చూడటానికే నాకు సిగ్గుగా ఉంది. నేను చాలా చెడ్డవాడినని నాకే తెలుస్తోంది. అవును, అది నిజమే అనుకోవాలి. వ్యసనాలకు అలవాటు పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాక మంచివాళ్ళు అవుతారా? నువ్వు మంచివాడివని నమ్మి ఆ మాటే విమలకు చెప్పాను. విమల నన్ను నమ్మి నీ మీద మనసు పెట్టుకుంది. నువ్వు ఒకప్పుడు మంచివాడివే. వయసు వస్తున్న కొద్దీ జ్ఞానం రావాల్సింది పోయి జ్ఞానం పోయింది నీకు. భార్యలు ఎంతకాలం సహిస్తారు? జీవితం ఇలా చేసుకోకూడదని తెలియదా నీకు? నిన్ను నమ్మటం నా బుద్ధి తక్కువ అనిపిస్తోంది ఇప్పుడు. ఆడవాళ్ళు మంచి భర్త దొరికితే పిల్లల కన్నా భర్తనే ఎక్కువ ప్రేమిస్తారు తెలుసా? విమల అంత ప్రేమించింది నిన్ను. అలాంటి మనిషిని నిలుపుకోలేకపోయావు. మధు, ఇంకా తిట్టు నన్ను. ఇంత మెత్తగా కాదు, కోపంగా తిట్టు. బంగారం బొమ్మ లాంటి నీ చెల్లెల్ని నాకు ఇచ్చావు. ఆమెకు చాలా బాధ కలిగించాను. నా మొహం చూస్తే అసహ్యం వేయటం లేదు అన్నాడు బుచ్చిబాబు. అసహ్యం కన్నా ఎక్కువే వేస్తోంది. నువ్వింత మొరటు మనిషివని నేనెప్పుడూ అనుకోలేదు. భార్యకు అంత బాధ కలిగించటమా? నా దగ్గర జవాబు లేదు మధు. విమల ఈ ఒక్కసారికి క్షమిస్తే క్షమిస్తుంది, చూద్దు గాని. అలా అనకు మధు. అసలు విమల ఇంత బాధపడుతుందని నేను అనుకోలేదు మధు. అదే మరి నీ మృదుత్వం. పెద్ద పెద్ద కేకలతో పోట్లాటలు పెట్టి గంతులేస్తే అప్పుడు అర్థమయ్యేదేమో నీకు భార్య మనసు. బుచ్చిబాబు కొంచెం నవ్వు మొహంతో చూశాడు. మధు, నీ తిట్లన్నీ తిట్టయి, తర్వాత విమల తిట్లన్నీ కూడా తినేస్తాను. మీరిద్దరూ నన్ను క్షమించేస్తారు. అదే కావాలి నాకు అన్నాడు. ఆ ఆశలేం పెట్టుకోకు. నేను క్షమించనా విమల క్షమించదు. ఇప్పుడెందుకులే, అప్పుడే చూడు అన్నాడు మధుసూదనం. విమల ఆత్రంగా అన్న చేతుల్లో నుంచి పిల్లాడిని అందుకుంది. బుచ్చిబాబుని చూడకుండా మొహం తిప్పుకుని లోపలికి వెళ్ళిపోయింది. బుచ్చిబాబే విమల వెనకాల నడిచాడు. విమల దొరకగానే కాళ్ళు పట్టుకుంటానన్నాడు, కానీ చేతులే పట్టుకున్నాడు. క్షమించి విమల, ఈ ఒక్కసారికి నన్ను క్షమించవు అన్నాడు ఆతృతగా. క్షమించటం ఏమిటి? అసలు ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నారు అంది విమల మొహం ఎటో పెట్టి. నన్ను మర్చిపోయావా విమల? మర్చిపోయాను. నా పిల్లాడిని తప్ప మిగిలిందంతా మర్చిపోయాను. అంత కోపమా విమల నా మీద? ఒక్క రోజన్నా నాకు గట్టిగా చెప్పావా? చీవాట్లు పెట్టావా? నువ్వు గట్టిగా చెప్తే నేను విననా? చీవాట్లు పెడితే కానీ నీకు పట్టదా? అదంతా నాకు చేత కాదు. భార్యాభర్తల జీవితం అంటే పోట్లాటలు లేకుండా సాగాలనుకుంటాను నేను. కానీ నీకు పోట్లాటలే కావాలి కాబోలు. అందుకే మనిద్దరికీ కుదరదు. ఈసారి నేను చాలా మంచివాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. చేసుకో విమల, తప్పకుండా చేసుకో. కానీ నన్నే చేసుకో. నేను చాలా మంచివాడిని అయిపోయాను విమల అన్నాడు. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచో నేను మంచివాడినే విమల. మధ్యలో ఏదో పిచ్చిగా అదేదో సరదా అనుకుని అలా చేశాను. వదిలేశాగా, అదంతా మానేశాను. ఇప్పుడు మళ్ళీ ఎంతో మంచివాడిని విమల. ఇంత తొందరగా ఇటు మారిన వాడివి మళ్ళీ రేపు అటు మారవని నమ్మకం ఏమిటి? అలా ఏడిపించక విమల, ఈ ఒక్కసారికి క్షమించెయ్యి. క్షమిస్తుందనే నమ్మకంతో పొంగిపోతూ చూశాడు బుచ్చిబాబు. 6 నెలల తర్వాత కనపడు, ఆలోచించి చెప్తాను అంది విమల గంభీరంగా. అన్యాయం విమల, ఇంత శిక్ష న్యాయం కాదు. న్యాయాలు నాకు తెలుసు. నా జీవితాన్ని వ్యసనాలకు లొంగిపోయేవాడి చేతుల్లో పెట్టి దానికి అన్యాయం చేయదలుచుకోలేదు అంది. బుచ్చిబాబు బిక్కమొహం వేశాడు. తలుపులు తోసుకుని లోపలికి జొరబడ్డాడు మధుసూదనం. పాపం మీ ఆయనకు నువ్వంటే నిజంగా ప్రేమేనే విమల. నీ ఉత్తరం చూసి ఎంత ఏడ్చాడనుకున్నావు? ఇంకెప్పుడు ఏడిపించకే, మారిపోతానంటున్నాడుగా. విమల కళ్ళెర్ర చేసి అన్నని కోపంగా చూసింది. పో, నీ సలహా నువ్వును. నిన్నెవ్వరూ అడగలేదు ఇక్కడ. భార్యాభర్తలు మాట్లాడుకుంటూ ఉంటే లోపలికి జొరపట్టడానికి బుద్ధి లేదు. మేనర్లెస్ క్రీచర్ అంటూ మండిపడింది. అన్నగారిని బయటకు గెంటి తలుపులు బిగించింది. అప్పటికి బుచ్చిబాబుకి సంపూర్ణమైన ధైర్యంతో మొహం చేటంతయింది. తలుపులు మూసి వెనక్కు తిరిగిన విమలను అమాంతం కౌగిలించుకుని, క్షమించేశావు కదా అయితే అని ముద్దు పెట్టుకున్నాడు. విమల బుచ్చిబాబుల సంసార నావలో ఇంకో చంటిది కూడా ఎక్కింది. వీళ్ళిద్దరూ చాలు మనకి అంది విమల ఒకరోజు. బుచ్చిబాబు అయిష్టంగా చూశాడు. అతనికి చంటి పిల్లలంటే చాలా ఇష్టం.
ఇంట్లో ఉన్నప్పుడు ఏమాత్రం ఖాళీ ఉన్నా పిల్లల్ని ఎత్తుకుని తిరుగుతూ పిల్లల పనులు చేస్తూ గడుపుతాడు. పాపాయి పెద్దదవుతోంది విమల, మళ్ళీ ఇంకో పాపాయి కావాలి ఎత్తుకోవటానికి అన్నాడు ఒకరోజు. ఎత్తుకోవటానికేగా నన్ను ఎత్తుకో, కదలకుండా కూర్చుంటాను నీ చంకలో అంది విమల. బుచ్చి నవ్వి, నిన్ను చంకలో కాదు తొడ మీద కూర్చోబెట్టుకుంటా, చంకలోకి మాత్రం మళ్ళీ ఒక పాపాయి కావాలి అన్నాడు. హాస్యాలు చాలే, సీరియస్గా మాట్లాడుతున్నా అంది విమల సీరియస్గా. ఓ, నేను సీరియస్ అమ్మమ్మలా మాట్లాడుతున్నా, నాకు ఇంకా పిల్లలు కావాలి అన్నాడు. ఇంకానా, ఇద్దరు చాలరు? పిల్లలకి చాలటం ఏమిటి విమల, ఎప్పుడు ఒక చంటివాడో చంటి పాపో ఇంట్లో పాకుతూ ఉండాలి. అవునవును, ఉచ్చల పోస్తూ ఉండాలి. పోస్తే పోస్తారు, అది ముద్దే అన్నాడు. నీ ముద్దులన్నీ ఇద్దరు పిల్లలతో సరిపెట్టు. అది కాదు విమల, నువ్వు చక్కగా ఎంత అందంగా ఉంటావో తెలుసా? పాపాయిని కడుపుతో ఉన్నప్పుడు నీకు మరీ అందం వచ్చింది. నువ్వు మళ్ళీ అలా తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది నాకు అన్నాడు బుచ్చిబాబు విమల అందాలు వర్ణిస్తూ. విమల కొంచెం సిగ్గుపడి చెంపల కెంపుల్లా చేసుకుంది. తాను కడుపుతో ఉన్న నాళ్ళు భర్తగారు చేసిన గారాలు గుర్తొచ్చి మనసు వశం తప్పిపోయింది. మొగుడి దగ్గర గారాలు పోతూ పిల్లల్ని కంటూ బతికితే చాలనిపించింది కాసేపు. ఎంతమంది పాపాయిలైతే నీ ముద్దు తీరుతుంది అంది సరదాగా. పిల్లల ముద్దు తీరటం ఏమిటి విమల, దేవుడు ఎంతమందినిస్తే అంతమంది పుడతారు అన్నాడు. విమలకు ఒళ్ళు మండింది. ఫూల్లాగా మాట్లాడకు, మరీ మతిపోతోంది. మా ఊళ్ళో ఒక ఆవిడికి 14 మంది పిల్లలు పుట్టారు. ఎప్పుడు పిల్లల కోడిలాగా ఉండేది. అలా తయారవ్వమంటావా నన్ను? వాళ్ళకి ఏం పెట్టి పెంచాలి, గడ్డి కూడా పెట్టలేము. సరే, 14 మంది వద్దు, కానీ 4 మందితో సంతోషిద్దాం అన్నాడు. వద్దు, ఉన్న ఇద్దరిని పెంచగలిగితే చాలు. అసలు ఈ పిల్లలే మనల్ని దూరం చేస్తున్నారు. నిన్ను చూడకపోతే నాకు ఎంత బెంగగా ఉంటుందో. 2 సార్లు పురుళ్ళకు వెళ్ళి 3 నెలలు ఎంత బెంగగా గడిపానో. ఒక చంటి పిల్ల బయలుదేరి వచ్చి మనల్ని దూరం చేస్తుంది. పిల్లల్ని పెంచుతూ కూర్చోవటమేనా మన పని అడిగింది. పోనీ ఈసారి మీ ఊరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉందో గాని సాయానికి మీ అమ్మగారు వస్తారు. అదేం కుదరదు, ఇంక నేను ఆ ఇబ్బందులు పడలేను తేల్చేసింది విమల. ఆ రోజు ఆదివారం. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. బుచ్చిబాబు ఇంట్లోనే ఆఫీస్ కాగితాలు చూసుకుంటున్నాడు. 11 దాటుతూ ఉంటే పిల్లలకు అన్నాలు పెట్టడానికి లేచిన విమల బుచ్చిబాబుని కూడా పిలిచింది. మీరు కూడా రారాదు, అందరం తినేద్దాం అంది. నాకు కొంచెం పనుంది, పిల్లలకు పెట్టే వస్తాలే అన్నాడు. వచ్చినట్టే, సెలవు నాడు కూడా తీరిగ్గా తిండి తినకపోతే ఎలాగా అంటూ కోపంగా వెళ్ళిపోయింది. పొద్దుటి నుంచి ఏకవరసన గంతులేస్తున్న పిల్లల మీద విసుక్కుంటూ, ఒరే గాడిదా ఎక్కడున్నావు అని కేకపెట్టింది కొడుకు కోసం. ఇక్కడే ఉన్నానమ్మా అని హాజరు పలికాడు కొడుకు గాడిద ఒక మూల నుంచి. విమలకు నవ్వొచ్చింది. కోపంగా మొహం పెట్టి పిల్లల్ని గజమున్నర దూరంలో కూర్చోబెట్టి అన్నాలు పెట్టింది. గిల్లుకోవటానికి నీళ్లు చిమ్ముకోవటానికి వీలు లేక పిల్లలిద్దరూ నిరుత్సాహపడి కసి కొద్దీ పెట్టిన అన్నమంతా తినేశారు బుద్ధిగా. జ్యేష్ఠుడు లేచి వెళ్తూ ఉంటే, ఒరే కోతి, కాసేపు కూర్చొని చదువుకో, చెడిపోవు అంది విమల కోపంగా. చదువుకుంటానమ్మా అన్నాడు తనయుడు వినయంగా. విమలకు మళ్ళీ నవ్వొచ్చింది. బుచ్చిబాబు మాటలు గుర్తొచ్చాయి. మీ అమ్మ నిన్ను కోతి గాడిద అని పిలిచినప్పుడు అవునమ్మా అవునమ్మా అంటూ ఉండు అని నేర్పి పెట్టాడు తండ్రి కొడుక్కి. అది వాడు అక్షరాలా పాటిస్తున్నాడు. కొడుకు కోతి గాడిద అయితే తల్లి కూడా అదే అవుతుంది కదా అని తండ్రి తర్కం. పాప, నాన్నని అన్నానికి రమ్మను తొందరగా అంటూ తరిమింది విమల కూతుర్ని గిన్నెలు సర్దుతూ. పాప బాణంలో వెళ్ళి బంతిలా వెనక్కొచ్చి, అమ్మా నువ్వు తినేయి అంది. విమల విసురుగా బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళి, ఒక్కసారి వచ్చి అన్నం తినేసి వెళ్ళరాదు? నేను మాలతి గారింటికి వెళ్ళాలి. పాప గౌను కత్తిరించుకొద్దాం అనుకుంటున్నాను. ఆవిడిప్పుడు ఖాళీగా ఉంటుంది అంది. బుచ్చిబాబు తాలెత్తకుండా, వెళ్ళు, నేను పెట్టుకుని తింటానులే అన్నాడు. నేను ఇంకా తినలేదు, ఇద్దరం తినేస్తే అప్పుడు వెళ్తాను అంది. లేదులే విమల, నువ్వు తినేసి వెళ్ళు అన్నాడు. విమల కాసేపు నిలబడి వెళ్ళిపోయింది. సెలవు నాడైనా అన్నాలు కలిసి తిందాం రమ్మంటే రాను పొమ్మన్నాడు పతిదేవుడు. కోపంగా వంటగది తలుపులు ఢామ్మని వేసింది. గౌను గుడ్డ కత్తెర పట్టుకుని బయటకొచ్చింది. గబగబా వీధి గుమ్మం వరకు వెళ్ళింది. గబుక్కను వెనక్కు తిరిగి ఇంట్లోకి వచ్చింది. చేతిలో గుడ్డ అక్కడ పారేసి పెన్ను కాగితం తీసుకుని బరాబరా బరికింది. శుద్ధ బుద్ధావతారానికి. అన్నం పళ్ళెంలో పెట్టేస్తే చల్లారిపోతుందని పెట్టలేదు.
గిన్నెల మీద మూతలన్నీ తీసి చూసుకో. అప్పడాలు మెత్తపడకుండా ఉంటాయని పొయ్యి దగ్గరే పెట్టాను. పెరుగు వేసుకోవటం మర్చిపోవద్దు. త్వరలోనే మీ బ్రహ్మరాత ముగుస్తుందని ఆశిస్తాను. వంటింటి ఇల్లాలు చీటీ పట్టుకుని వంటింట్లోకి వెళ్ళింది. 2 అన్నం మెతుకులు చేతిలోకి తీసుకుని ఒక పళ్ళాన్ని బోర్లించి దాని మీద అంటించింది. ఎందుకైనా మంచిదని చీటీ మీద ఒక చెంచా పెట్టింది. మళ్ళీ వంటింటి తలుపులు గడియ పెట్టి బయటకు వచ్చింది. రవి, నాన్నకు అన్నం తినమని జ్ఞాపకం చెయ్యండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటూ తలుపులు తీసుకుని గబగబా వెళ్ళిపోయింది. నాన్న, అమ్మ నిన్న అన్నం తినమంది అంటూ చిరంజీవులిద్దరూ తండ్రికి చెరో పక్క నుంచున్నారు. తండ్రి గారు ఉలుకు పలుకు లేకుండా బరాబరా రాసుకుపోతున్నాడు. చూసి చూసి పిల్లలు ఆవలించడం మొదలుపెట్టి కుర్చీకి చెరో పక్క నేల మీద నిద్రలకు పడ్డారు. ఎందుకో తల తిప్పి చూశాడు తండ్రి. పితృహృదయం త్రుళ్ళిపడింది. చటుక్కున లేచాడు. ముందు కుమార్తెని, తర్వాత కుమారుణ్ణి తీసుకువెళ్ళి గదిలో పరుపు మీద పడుకోబెట్టాడు. దుప్పటి కప్పాడు. తృప్తిగా గాలి పీల్చి వెనక్కు తిరిగాడు. గాలితో కడుపు నిండినట్లు తోచలేదు. విమలా, అన్నం పెట్టే వచ్చేస్తున్నా అని ఆకలి కేక పెట్టాడు. జవాబు రాదని విమల లేదని గుర్తొచ్చింది. నీరసంగా వంటింట్లోకి తెంగి చూశాడు. చేటంత పీట కనిపిస్తే వాల్చుకున్నాడు. పళ్ళెం తీస్తే దాని మీద ఏదో కాగితం కనిపించింది. తీయబోతే ఊడి రాలా. గోటితో గీకి తీశాడు. మడత పెట్టి పంచదార డబ్బా కింద పెట్టాడు. అటు ఇటు చూసి అన్నం గిన్నె సంపాదించాడు. గబగబా పళ్ళెంలో అన్నం వంపుకున్నాడు. ఎట్టెదుట చారు గిన్నె కనిపించింది. పళ్ళెం నిండా చారు పోసుకున్నాడు. తినటం ప్రారంభించాడు. విమల వచ్చేసరికి ఎంగిలి పళ్ళెం బయటికి తెస్తూ కనిపించాడు. అసలే కంగారు పడుతూ వచ్చింది విమల. పతిదేవుడు భోంచేసి బయటకు వస్తూ ఉంటే కంగారు కాస్త తగ్గింది. ఎంగిలి పళ్ళెం చూసి, అదేం పని, నేనొచ్చి తీసేదాన్నిగా, అక్కడ పడేయండి అంది కోపంగా. బుచ్చిబాబు హడలిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎంగిలి పళ్ళెం పీట దగ్గర పెట్టేశాడు. పంచదార డబ్బా కింద చీటీ తీసి, ఇదిగో విమల, ఏదో చీటీ ఇక్కడ పడేసి మర్చిపోయావు అంటూ దాన్ని జాగ్రత్తగా విమలకు అందించాడు. తెల్లబోయింది విమల. ఇది చదవలేదా? నేను చదవటం ఎందుకు? అసలు ఇది రాసిందే మీకు. నాకా? ఎందుకు? బుద్ధి లేక. ఇంతకీ ఏం తిన్నారు? అప్పడాలు కనిపించాయా? చారు చాలా కమ్మగా ఉంది విమల, తినేసా. కూరలేం వేసుకోలేదా? అప్పడాలు చూసారా? ఏమో మరి, నాకు కనపడలా. పిల్ల వెధవలైనా చెప్పలేదు, పొట్టలు బద్దలయ్యేలా మింగారుగా. పాపం, వాళ్ళనెందుకు తిడతావు విమల, నిద్రపోతున్నారు. ఇక మిమ్మల్నే తిట్టాలి, బుద్ధి లేకపోతే సరి. బెండకాయ వేపుడు, తోటకూర పప్పు అన్నీ వదిలేసి పాలు తాగే పాపాయివా? బారెడు వంటింట్లో ఉన్న 4 గిన్నెలు చూసుకోవటానికి బద్ధకమైందా? ఆ కళ్ళజోడు మార్పించుకోరాదు, నా ప్రాణాలు తీయకపోతే. రుసరుసలాడుతూ విమల వంటింట్లోకి వెళ్ళింది. ఎక్కడి గిన్నెలు అక్కడే ఉన్నాయి. ఉసూరు అనిపించింది ప్రాణం. పుట్టెడు జాలేసింది మొగుడు మీద. పోనీ మళ్ళీ అన్నం తిందురు కానీ రండి, నేను తినలేదు అంది మృదువుగా. అన్నం తినను కానీ అప్పడాలయ్యి, కొంచెం పప్పు కూడా పెట్టు, అన్నీ కడుపులో మీట్ అవుతాయిలే అంటూ వెనక్కి వచ్చి పీటెక్కి బాసి పట్టు వేసి కూర్చున్నాడు బుచ్చి. అలాంటి బుచ్చిని అగాదిగా, ఆశ్చర్యంగా, అయోమయంగా చూసింది రాధ. విమల పెళ్ళైన 7 ఏళ్ల తర్వాత. విమల పెళ్లికి రాధ రాలేదు. తర్వాత కూడా భర్త గారి ఉద్యోగరీత్యా దేశంలో చాలా దూరం వెళ్ళిపోయింది. పుట్టింటికి ఎప్పుడైనా వస్తే చూలింతగా వచ్చి బాలింతగా వెళ్ళేది. ఈసారి మాత్రం వీలు చేసుకుని ఒక్కతే దిగింది విమలని చూడాలని. స్నేహితురాళ్ళిద్దరూ చక్కగా సరదాగా ఎన్నో గంటలు మాట్లాడుకున్నారు. విమల కన్నా రాధ చాలా సంతోషించింది అలా ఇద్దరూ కలుసుకోగలిగినందుకు. కాసేపు పడుకోవే, రైల్లో పడొచ్చావు అంటే వినకుండా విమలను అంటిపెట్టు కూర్చుని తన కబుర్లన్నీ చెప్పింది రాధ. విమల కబుర్లన్నీ అడిగింది. చదువుకునే రోజులు, కాలేజీ, ఇంకా ఏవేవో జ్ఞాపకం చేసింది. అదంతా ఏ యుగంలోనో జరిగినట్లుంది విమలకి. రాధ జ్ఞాపకం చేసిన సంగతులు కొన్ని గుర్తే రాలేదు. కాలేజీ అబ్బాయిల్ని మర్చిపోయింది. ఏమి అలా చూస్తావు? అదంతా తలుచుకుంటూ ఉంటే దిగులుగా ఉండదు అంది రాధ దిగులు పడిపోతూ. విమల తీరిగ్గా ఎసట్లో బియ్యం వేసి గెరిటి తీసి బియ్యం కలిపి మూత పెట్టి వెనక్కు తిరిగి, దిగులెందుకే అంది. కొర చూసింది రాధ. ఏమో, నువ్వెలా మర్చిపోయావు కానీ నాకెప్పుడు జ్ఞాపకం వచ్చిన పిచ్చెక్కినట్లుంటుంది. అప్పుడు చక్కగా చిన్నవాళ్ళం, మొగుడు, సంసారం, పిల్లలు, పీచు ఏమీ లేవు. చక్కగా 2 జడలు వేసుకుని పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్తూ ఉంటే
అబ్బా ఏమిటోనే మళ్ళీ ఆ లైఫ్ ఎలా వస్తుంది మనకి అంది ఏడుపు మొహంతో. విమల జాలిగా చూసింది. అయితే ఎన్నేళ్ల దాకా కాలేజీలో చదువుతానంటావు? 60 ఏళ్ల దాకానా? 70 ఏట చేసుకుంటావా పెళ్ళి? అప్పుడా కాపురం? పోనీ అదన్నా చెప్పు. మీ ఆయనతో దెబ్బలాడి నిన్ను కాలేజీలో చేర్పించే పూచి నాది అంది నవ్వుతూ. సింగినాదం ఎందుకేమిటి కాపరం? రాధ గునిసింది. ఒసే రాధ, అమ్మ పుట్టింటి గురించి మేనమామ దగ్గర పొగిడితే ఎలా? కాలేజీలో చదివే చదువు కోసమేనా నువ్వు బాధపడుతుంది? అస్తమానం అబ్బాయిల గురించి చెప్పుకునే వాళ్ళం కాదు? హాస్యాలు, విసుర్లు, జోకులు అబ్బాయిల గురించి కాదు? ఏ ఉత్తరం ఎవరికొచ్చినా ప్రేమలేఖేనని ఆ అమ్మాయిని ఏడిపించేవాళ్ళం కాదు? ఉన్నమాటంటే ఉడుక్కోకు మరి. శేఖరం నీకు ఉత్తరం రాస్తే నువ్వు లోపల మురిసి చచ్చావు కదూ? ఆ శేఖరాన్నే పెళ్లి చేసుకుంటే మాత్రం సంసారం, పిల్లలు, పీచు తప్పుతాయా? మీ ఆయన్ని నువ్వు ఇష్టపడే చేసుకున్నావు కదే, నిక్షేపంలా చూసుకుంటున్నాడు. ఆ శేఖరం మాత్రం కాలేజీలో ఉండిపోయాడా? కడుపు చేతితో పట్టుకుని ఎక్కడికో పోయే ఉంటాడు. ఎందుకు వచ్చిన ఆలోచనలే రాధా? చిన్నప్పుడు చదువుకున్నాము, ఆ వయసు అయిపోయింది. చీకు చింత లేని సంసారాల్లో పడ్డాము. జీవితం అంతా ఉండాల్సింది ఇదే. ఇందులోనే సుఖపడాలి కానీ ఇలాంటి తృప్తి ఇంకెక్కడుందే అంటూ దీర్ఘోపన్యాసం చేసింది విమల. రాధ నోరు మూసుకుని వింది. కళ్ళు రెపరెపలాడుస్తూ నువ్వెంత మారిపోయావే అంది ఆశ్చర్యపడిపోతూ. సరి నువ్వు ఆ మాటే అన్నావు అంది విమల అన్నం కలబెడుతూ. విమల నెరిగిన వాళ్ళు చాలామంది అలాగే అంటారు. విమల బొత్తిగా సంసారంలో పడిపోయింది అంటారు. పెద్ద పేరక్కైపోయింది అంటారు. అసలు చిన్నప్పుడు ఎంత చిలిపితనం చేస్తే పెద్దప్పుడు అంత బుద్ధిమంతులవుతారు. విమల మాత్రం మొద్దుమొహం అయిపోయింది అంటారు. అన్నీ తమాషాగానే ఉంటాయి విమలకి. అందరితోటి నిక్షేపంలా ఏకీభవించేస్తుంది. ఒకసారి మాత్రం వాళ్ళ అక్కతో వాదం వేసుకుంది. నేనేమిటి, పెళ్ళైతే అందరూ మారిపోతారు, ఆడవాళ్ళేమిటి మగవాళ్ళేమిటి అంది. మారుతారు కానీ నీ అంత దారుణం ఎక్కడా ఉండదే బాబు. సంవత్సరానికి ఒకసారి కూడా పుట్టింటి మొహం చూడటానికి తీరదయ్యా నీకు. ఎప్పుడైనా వస్తే నిప్పుల మీద నుంచుంటావు, ముళ్ళ మీద కూర్చుంటావు. ఎప్పుడు మొగుడు జపం తప్పితే నీకేం లేదు అంది రజని నిష్ఠూరాలాడుతూ. మీరంతా మొగుళ్ళను వదిలేసి పుట్టిళ్లను కావలించుకుని కూర్చుంటారు కాబోలు అంటూ నవ్వింది విమల. విమల చాలా మారిందన్న సంగతి విమలకు తెలియంది కాదు. అప్పుడప్పుడు విమల కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది, నేను విమలనేనా అని. కాలేజీలో చదివే రోజుల్లో విమలకు పుస్తకాలే ప్రాణం, సినిమాలే జీవం, రేడియోనే ఊపిరి. స్నేహితులు, షికార్లు, కబుర్లు, నవ్వులు. అబ్బో అదే జీవితం. 2 జడలు, పరికిణి ఓణీలు, కుడి చేతికి వాచి, చెవులకు గాజులంతంత రింగులు, అదే ఫ్యాషన్. అలాంటి విమల బుజ్జికి అర్థంగా అయింది. పెళ్ళైన కొత్తల్లో కొన్ని నెలల వరకు విమల బాగానే ఉంది. పత్రికలన్నీ తహతహలాడుతూ చదివేది. మూగుడితో చదివించాలని ప్రయత్నించేది. ఆ కొయ్య కొరుకుడు పడలేదు. పోనీ నేను చదువుతాను, నువ్వు విననైనా విను అని బతిమాలింది ఒకరోజు. మందహాసం చిందించాడు బుచ్చి. సరే కానిమ్మంటూ. విమల చక్కటి ప్రేమ కథ ప్రారంభించింది. అది వెన్నెల రాత్రి, నిండు పౌర్ణమి, సన్నజాజులు గుబాళిస్తున్నాయి అంటూ. బుచ్చికి ఆవలింతలొచ్చాయి. విమల జడని చెంపకానించుకుని పడుకున్నాడు. విమల గుర్తించలేదు. చదువుకుంటూ పోయింది ఊపిరి బిగబట్టి. చిట్ట చివర హాయిగా నెట్టూర్చి ఎలా ఉంది అంటూ తాలెత్తింది. గుర్రు గుర్రు గుర్రు. తెల్లబోయింది విమల. పట్టలేని కోపం వచ్చేసింది. దౌర్భాగ్యుడా, నీకు పుస్తకాలు ఎందుకు? నిన్ను కట్టుకున్న నాకెందుకు ఈ పుస్తకాలు అని అతన్ని తిట్టింది, తనను తిట్టుకుంది. ఆ తిట్లు బుచ్చి వినలేదు. వీరేలా కూడా 1,00,000 సార్లు నిలబెట్టి తిట్టింది. పుస్తకాలు చదవని తెలిస్తే నిన్ను అసలు పెళ్లి చేసుకోకపోదును అంది. బుచ్చి తొణకలేదు, బెణకలేదు. రేగుపళ్ళు తిన్నట్లు తిన్నాడు తిట్లన్నీ. ఇంకా వాటి కోసం ఎదురు చూశాడు. విమల ఓడిపోయి ఊరుకుంది. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.